ఎంతసేపు అందం 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 అని చెప్పి ఫోన్లు అద్దాలు తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదా నీకు? అదే ఒక విషయం చెప్పన్నా, ఏంటి? నేను అందంగా ఉన్నాను అని అనుకుంటే ఆ పొగరు నాకు ఉండొచ్చు, కానీ నాకంటే అందంగా ఉన్న వాళ్ళందరినీ నేను చంపేయట్లేదు కదా. చంపడం ఒకటి గ్రహించి. ఏంది చంపడం ఏంటి? నేను అందం గురించి మాట్లాడుతున్నా, చంపడం గురించి మాట్లాడుతున్నావు ఏంటి? చెప్తాను విను. హర్యానాలో ఒక లేడీ ఏం చేసిందంటే, నేను ఒక్కదాన్నే అందంగా ఉండాలి, ఇంకెవ్వరు అందంగా ఉండొద్దు, తనకు పుట్టిన పిల్లలు కూడా అందంగా ఉండొద్దు అని చెప్పి వాళ్ళని కూడా చంపేసింది. సరిపోయింది. నిజమా? వినలేదా? తెలియదు నాకు. అయ్యో, వాళ్ళ అన్నయ్య పిల్లని చంపేసింది, కడుపులో ఉన్న బిడ్డని చంపేసింది. ఏంటి, కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపిందా? ఇంత దారుణం అసలు. హర్యానాలో జరిగిందా? 3 years నుంచి తను అదే పని చేస్తుంది అనమాట. అందుకని అందంగా ఉండొచ్చు, ఆ పొగరు ఉండొచ్చు, కానీ నాకంటే అందంగా ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తారు మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా అసలు కాదు. వేరే పిల్లల్ని చంపడం అది దారుణం, కానీ సొంత కడుపులో ఉన్న కన్నటువంటి పిల్లని కూడా చంపిందా? మన పిల్లల్ని చంపుకోవద్దు, పక్క పిల్లల్ని కూడా చంపొద్దురా. అంటే నీకంటే అందంగా ఎవరు ఉండొద్దా? ఉండొచ్చు, బట్ నల్లగా ఉన్నావు కదరా, దీనికి ఏమన్నా? ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంత అందంగా ఉన్నా, నేను కూడా ఫీల్ అవుతా. కాకపోతే ఏంటంటే ఇంత దారుణంగా అసలు నిజంగా కదా. హర్యానాలో ఇట్లాంటి సంఘటన జరిగింది, కానీ ఆ సంఘటన చాలా బాధాకరం అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అందంగా ఉండండి, కానీ మీకంటే అందంగా ఉండే వాళ్ళని మాత్రం చెప్పకండి. అండ్ ఇట్లాంటి విషయాలు విన్నప్పుడల్లా నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. రైట్, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.